ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్ అర్ధరాత్రి నిమ్మాడ హైవేపై తనపై దాడి చేసేందుకు ఓ కుట్ర జరిగిందని ఆరోపించారు. వైసీపీ నుంచి తనను బహిష్కరించిన స్వతంత్రంగా శ్రీకాకుళం జిల్లాలో తనను నిలబెడతానని స్పష్టం చేశారు. అవినీతిని ప్రశ్నిస్తే తనను చంపేస్తామని బెదిరింపులు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దువ్వాడ శ్రీనివాస్ విడుదల చేసిన వీడియో తర్వాత ఆయన రెండో భార్య దివ్యల మాధురి ఓ ఆడియో రిలీజ్ చేశారు. ఈ వివాదం రాజకీయ రంగంలో నూతన చర్చలకు తెరతీస్తోంది. హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా, దమ్ముంటే రమ్మను, చంపేస్తాం, అటాక్ చేస్తాం, నరికేస్తామని చెప్పారు. సరే, మీరేం చేస్తారో. నేను ఈరోజు ఇదిగో నిమ్మాడ జంక్షన్లో మించుమించు 11:30 అవుతుంది. మరి కొద్ది దూరంలోనే టెక్కలు ఉంది, వెళ్తున్నాను. మీరు ఒకవేళ చంపాలి, నరకాలి లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఐఎమ్ రెడీ. నేనేం తప్పు